ఇక గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి గొప్ప ఆలయం. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్వామివారిని కూడా కోరింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలా మీరు ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు, మాకు రాజకీయాలు అవసరమైనటువంటి సమయం కాదు. ఇంకా ఎన్నికలకు 4.5 సంవత్సరాలు ఉంది. కానీ ప్రజల తాలూకా హిందువుల తాలూకా మనోభావాలతో ఎంతో నమ్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ గురించి మీరు చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్ గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో 16 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా కల్తీ ఉందా? మొన్న ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 ట్యాంకర్లు అంగీకరించారు. తర్వాత వచ్చిన జూలై 6వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్ని టెస్టులకు పంపించారు. గతంలో ఎప్పుడు కూడా మైసూరులో ఉన్నటువంటి సర్టిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మొన్నటి వరకు టెస్టులు జరిగేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి గుజరాత్ పంపించారు. వచ్చినటువంటి ట్యాంకర్లు వాడలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఈవో చెప్తున్నారు. మరి ఏది వాడకపోతే ఎక్కడ కల్తీ అయినట్టు? కేవలం రాజకీయం కోసం విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ని డైవర్ట్ చేయడం కోసం, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం డైవర్ట్ చేయడం కోసం ఈరోజు 4,000 మందిని నేను రాత్రి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు తీసేసేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం? సో ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాలి, కానీ ఇది సమయం కాదు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా ఒక జెండా కానీ ఒక స్లోగన్ కానీ